ఫీల్ అయినా ఏం లెక్క చేయడు. నేను కొంచెం అవతలాడు బాధపడకుండా కొంచెం. అవునా? అది ఉందా తేడా మీ ఇద్దరికి మధ్య? అదే ఇప్పుడు చూసారా, నా దారి రహదారి అంటాడు. తను ఇప్పుడు దేవుడు లేడు అని వాదిచ్చేయగలడు. అవును. నేను ఎందుకు వచ్చింది వదిలే, నువ్వు ఆనందపడతావు, సరే ఉన్నాడు, లేడా సరే లేడు. నాకు నష్టం జరగనంత కాలం, అంటే నా సినిమాకి ప్రాబ్లం రానంత కాలం ఏదైనా ఓకే. తన ఫిలాసఫీ స్ట్రాంగ్. అవును, బాగా ఇంటెలిజెంట్ తను. సో అక్కడ కెమెరా ఫుల్ పేజ్డ్ కెమెరామెన్ అయ్యారు. ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు వర్మ. అయిపోయినాక మళ్ళీ మీకు డైరెక్షన్ లోకి ఎందుకు వచ్చారు? ఏమైందంటే ఇక్కడ చేస్తా ఉండగా బాంబే నుంచి ఒక రోజు ఫోన్ వచ్చింది. వచ్చి ఆమిర్ ఖాన్ హీరో ఫోన్ చేసి, నువ్వు రా, మా ఫ్రెండ్ ఒక డైరెక్షన్ చేయబోతున్నాడు, నువ్వు స్క్రిప్ట్ లో బాగా చేస్తావంట, నువ్వు రా అని పిలిచారు. ఆమిర్ ఖాన్. బాంబే వెళ్ళా. హిందీ వచ్చా మీకు? హిందీ వచ్చా? హిందీ ఓకే, నాట్ గ్రేట్, ఓకే. అప్పుడు అంత రాదు, ఎందుకంటే మేము మెడ్రాస్లో యాంటీ హిందీ కదా. అవును, యాంటీ హిందీ ఒకటి, చదువుకున్నది లేదు. సో అక్కడ ఏంటంటే తెలుగు వచ్చి ఉండాలి అంతే. అక్కడ యాంటీ హిందీ క్యాంపెయిన్ లో నేను రాజపాట తాడబ్బాలు తీసుకెళ్లి హిందీ అన్ని రాసేవాళ్ళం. అవును, పూసేసేవాళ్ళు హిందీ వాటికి. అక్కడ హిందీ పేర్లన్నీ రాసేవాళ్ళం అనమాట. రాసిన పెద్దానికి 10 పైసలు ఇచ్చేవాళ్ళు చెరిపేసినందుకు. అందుకని అసలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక హిందీయే గతి. బాంబే వెళ్ళా. బాంబే వెళ్ళి అక్కడ పరిచయం చేశాడు. ఇతని పేరు అశుతోష్ గోవారికర్. అతని లగాన్ డైరెక్టర్ తర్వాత చేసి, అతని డైరెక్షన్ లో బాజీ అని సినిమా చేసి, అక్కడ కూడా ఎట్ట బ్రేక్ వచ్చిందంటే ఎయిర్పోర్ట్ లో షూటింగ్ చేసాం ఒక నైట్. చేసినప్పుడు ఎక్కువ లైట్లు పెట్టకుండా సమీర్ రెడ్డి అని కెమెరామెన్ అన్నాడు, ఇప్పుడు రచ్చ తనే చేశాడు, అతను నా అసిస్టెంట్. 2 టార్చులు కొనుక్కో, 2 టార్చులతో తీసేద్దాం అని ఎయిర్పోర్ట్ లో వెళ్ళి నైట్ 2 టార్చులు వేసి హీరో హీరోయిన్ మీద తీసేసాం. ఇది మొత్తం బాంబే స్ప్రెడ్ అయిపోయింది. ఎవడో హైదరాబాద్ నుంచి వచ్చాడు, 2 టార్చ్ లైట్లతో తీసాడు. నైట్ అంతా షూటింగ్ చేసి వచ్చి పడుకున్నాం. పొద్దున్నే లేస్తే 7-8 కార్లు ఉన్నాయి. ఏంటంటే నువ్వు రా మా ఆఫీస్కి రా. మామూలుగా ఒక లారీ వాడతారు, లారీ లైట్లు హిందీలో. అదే దీంతో ఇంకా కంటిన్యూస్ బిజీ, యాడ్లు, మ్యూజిక్ వీడియోస్, సినిమాలు చేస్తా ఉండి ఈ మధ్యలో పెళ్లి చేసుకున్నా. అప్పుడు పెళ్ళి అయింది. ఈ మిస్ వరల్డ్ అని ఒకటి జరిగింది. దానికి కూడా నేను ప్రేమ మామూలుగానా? అది ఒక కాంప్లికేటెడ్ సెటప్. అంటే ఎట్లా కాంప్లికేటెడ్ అంటే? కాంప్లికేటెడ్ అంటే మీరు చేసుకున్నారా కాంప్లికేషన్? ఆవిడ చేశారా? మా సిస్టర్ సెట్ చేశారు. ఓకే, అందుకని చేసుకుందాం అనుకుంటున్నాం. దాని తర్వాత వద్దన్నారు. ఎవరు? వాళ్ళు వద్దన్నారు. వెంకట్ గారు మిస్సెస్ ఉన్నారు, జ్యోత్స్నా గారు. వాళ్ళు జ్యోత్స్నా గారు మాట్లాడి కుదిర్చి వాళ్ళ ఇంట్లోనే నన్ను పెళ్లి కొడుకుని చేసి వెంకటకినేని గారి ఇంట్లోనే చేసి పెళ్లి చేశారు. మరి ఎందుకు వద్దనుకున్నారు వాళ్ళు? సినిమా వాడు అప్పటికి నా సినిమా కెమెరామెన్ గా కూడా రిలీజ్ కాల. సినిమా వాళ్ళని అసలు శివ కూడా రిలీజ్ కాల. లేదండి, కెమెరామెన్ గా అసిస్టెంట్ నే అప్పటికి. బయట టెక్నికల్ గా నేను రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గానీ కెమెరామెన్ కాదు కాబట్టి. మీరు ఏం చేశారు ఇప్పుడు మరి? వాళ్ళు వద్దంటే? కాదు, మంచోడు, ఇతను కెమెరామెన్ గా చేసాడు, మంచి కెమెరామెన్, మేము గ్యారంటీ, యాటిట్యూడ్, బిహేవియర్ అన్ని బాగుంటాయి, మీ అమ్మాయిని బాగా చూసుకుంటున్నారా మరి? నన్ను సరిగా చూసుకుంటున్నారు. అసలు ఏమి పట్టించుకోను కదా, మొత్తం వాళ్ళు ఏమనుకుంటే అది చేసుకుంటారు. సో బతిమాలుకున్నారు మొత్తానికి. పెళ్ళి అయింది. అసలు డైరెక్ట్ కెమెరామెన్ గా ఉన్నాను, డైరెక్టర్ అవడానికి కారణం ఏంటంటే ఎంత బిజీ అంటే రోజుకి 3 షిఫ్ట్లు చేసేవాడిని. 7 to 2, 2 to 9, 9 to 5. పని రాక్షసులాగా. అసలు ఇంకా ఏమీ తెలిసేది కాదు. నేను బెంగళూరు షూటింగ్ కన్నా వచ్చి మా వైఫ్ని, మా అబ్బాయిని తీసుకుని రమ్మన్నా. వాడికి 1 year. ఆ గ్రిల్ మీద నుంచి మా అబ్బాయి నాకు అందించింది. వాడు చూసి వ్యాన్ ఏడుపు, వీడెవడో వచ్చాడు నన్ను ఎత్తుకున్నాడు. నాకు అసలు అర్థం కాలే. కారు ఎక్కితే తాంతనాడు దిగిపోమని. ఇదేంది ఇది, అసలు పిల్లలే గుర్తుపట్టాడు. ఏదో ఒకటి చేయాలని ఇంకా హైదరాబాద్ లో షూటింగ్లు పెడతాం అని షూటింగ్లు పెట్టిస్తాను ట్రై చేసినప్పుడు కెమెరామెన్ డిసైడ్ చేయాలి కదండి లొకేషన్స్. అప్పుడు ఫిల్మ్ సిటీలో ఎక్కువ పెట్టించేవాడిని. కొత్తగా పెట్టారు ఫిల్మ్ సిటీ, అక్కడ ఎక్కువ పెట్టిస్తా ఉంటే ఒక రోజు అక్కడ షూటింగ్ జరుగుతాం. అమితాబ్ బచ్చన్ సాంగ్ ఒకటి చేస్తాం. ఎవరో ఒక ఆయన వచ్చారు, వచ్చి పక్కన సెక్యూరిటీ ఉన్నారు, వచ్చి మా స్టూడియో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బాబు, చాలా థ్యాంక్స్, తెలుగు ఇక్కడ వాళ్ళకంటే మీరు అక్కడ నుంచి వచ్చేస్తున్నారు. ఓకే అండి, దానిదే ఉందండి, బాగుంది కదా అని చెప్పి మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ షార్ట్ తీసాను. తీసినాక మామూలుగా ఏంటంటే ఫోకస్ ఎప్పుడు 100% పని మీదే పెడతాం. ఇంకా ఎవడొచ్చినా అసలు తెలీదు.
వెళ్ళిపోయినాక ఆయనే రామోజీరావు గారు అండి అన్న పేరు విన్నాం. ఆయన సినిమాకి నేను పనిచేసాను అసిస్టెంట్గా. ఓకే. అరే రే పెద్ద పొరపాటు అయిపోయిందే అని చెప్పి అంటే వెళ్ళిపోయారు అప్పటికి. ఇప్పుడు ఎట్లా ఆయనకి సారీ చెప్పాలని కనుక్కుంటే ఈనాడు ఆఫీస్లో ఉంటారు ఇక్కడ సోమాజీ కూడా. అపాయింట్మెంట్ తీసుకుని సారీ అండి మీరు అనుకోలేదు మీరు పొగరు అనుకున్నారేమో అని చెప్దానికి వచ్చాను. కానీ లోపల మాత్రం అనుకుంటుంటారు నాకు నిజంగానే పొగరు కదా అని. నేనా ఎవరు నిజంగా పొగరున్నాడు